ఒకసారి ఓ శిష్యుడు గురువుగారి దగ్గరికి వచ్చి, గురువుగారు, దేవుణ్ణి అనేక మంది అనేక కోరికలు కోరుకుంటారు కదా, అవన్నీ దేవుడు తీరుస్తాడంటారా అని అడుగుతాడు. అందరూ కోరుకునేవి తీరుస్తాడో లేదో కానీ నేను నీకు ఒక కథ చెప్తాను విను అంటూ గురువుగారు ఇలా చెప్పడం ప్రారంభించారు. ఒకానొకప్పుడు ఒక ఋషి, ఆయన శిష్యుడు నది నుండి వారి ఆశ్రమానికి వెళ్తున్నారు. ఋషి ఒక మహావృక్షం ముందు ఆగి ప్రసన్నంగా నవ్వుతూ తదాస్తు అన్నారు. శిష్యుడు గురువుగారి చర్యకి కారణమేమిటి అని అడిగాడు. అప్పుడు గురువుగారు, ఆ మహావృక్షం తన కోరికని పక్కనున్న మరో వృక్షంతో చెప్తుంటే నాకు వినపడి తదాస్తు అన్నాను అని అన్నారు. ఏమిటా కోరిక గురువుగారు అని శిష్యుడు అడిగితే, తాను చక్రవర్తి అయ్యి భూమండలాన్ని ఏలాలని కోరుకుంది అని చెప్తారు. ఏంటి, వచ్చే జన్మలోనా అని శిష్యుడంటే, కాదు, ఈ జన్మలోనే అని గురువుగారు అంటారు. శిష్యుడు పగలబడి నవ్వాడు. గురువుగారు, ఇది మరీ గొంతెమ్మ కోరిక కదూ, అంత అత్యాశ తగునా, అర్హత చూసుకోవాల్సిన పని లేదా అని అంటే, గురువుగారేమో, అర్హతకేం నాయనా, జీవితమంతా ప్రతిఫలాపేక్ష లేకుండా ఫలాలనిచ్చింది, ఎన్నో జీవరాశులకి ఆశ్రయం ఇచ్చింది, అదంతా పుణ్యమే కదా అని అంటారు. అవుననుకోండి, కానీ చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది? ఏమో, భగవంతుడు సంకల్పిస్తే ఏమైనా కావచ్చు అని అంటారు గురువుగారు. ఆ రాత్రి పెద్ద గాలివాన వచ్చి ఆ మహావృక్షం నేలకూలింది. శిష్యుడు నవ్వుకున్నాడు. అంతటితో ఈ విషయం మర్చిపోయాడు. సంవత్సరం తర్వాత శిష్యుడు పరుగు పరుగున వస్తూ, గురువుగారు, ఈ వింత విన్నారా? శ్రీరామచంద్రుల వారి పాదుకలకి పట్టాభిషేకం చేశారు వారి సోదరులు భరతుల వారు. ఇక నుండి 14 ఏళ్లు పాదుకలు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాయట అని అంటాడు శిష్యుడు. గురువుగారు శిష్యుణ్ణి చూసి చిన్న చిరునవ్వు నవ్వి, చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అని అన్నావు, అయ్యింది కదా అని అంటారు. అంటే అని అడుగుతాడు శిష్యుడు. అవునాయన, ఆ రోజు గాలివానకి కూలిపోయిన మహావృక్షం యొక్క కలపతోనే వడ్రంగులు పాదుకలు చేశారు. అవి శ్రీరామచంద్రుల వారికి సమర్పించారు. ఎన్ని జన్మలు ఎంత తపస్సు చేసిందో, ఎన్ని పుణ్యాలు చేసుకుందో ఆ మహావృక్షం పాదుకలుగా మారి శ్రీరామచంద్రుల వారి పాదాల వద్దకు చేరింది. శ్రీరామచంద్రుల వారు ఆ పాదుకల్ని భరతుల వారికి ఇవ్వటం, భరతుల వారు పాదుకులను పట్టాభిషేకం చేయడం జరిగే. ఆ విధంగా చక్రవర్తి కావాలన్న ఆ మహావృక్షం యొక్క కోరిక నెరవేరింది అని చెప్పిన గురువు గారికి సాష్టాంగ ప్రణామం చేశాడు శిష్యుడు. భగవంతుడి లీలలు మనకి అర్థం కావు.